మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ 9 రచన మీనా కుమారి గారు. మానస బంగారు తల్లివి. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మనకు పుట్టిందే అంటూ ఎంతో ఆనందంగా గుండెలకు హత్తుకున్నారు కృష్ణమాచార్యులు మానసను. ఆడపిల్ల కావాలని సంతానలక్ష్మి వ్రతము చేసుకొని కోరిక కోరి మరీ కన్నాను అంటూ మురిసిపోయారు రుక్మిణమ్మ గారు మానసను ముచ్చటగా చూసుకుంటూ. పట్టులంగా పరికిణీలో బొద్దుగా ముద్దుగా తెల్లగా అందంగా మెరిసిపోతున్న తన ఏడేళ్ల కూతుర్ని చూసుకొని తెగ మురిసిపోతున్నారు కృష్ణమాచార్యులు రుక్మిణమ్మ గారు. మానస, నీకు ఎవరిష్టమమ్మా బంగారు తల్లి అంటున్న కృష్ణమాచార్యుల గారి ఒడిలో కూర్చొని నాకు అమ్మంటే ఇష్టం నాన్న అంటున్నప్పుడు కృష్ణమాచార్యుల ముఖం వైపు చూసి రుక్మిణమ్మ గారు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. నాన్నంటే మరీ మరీ ఇష్టం అని చేతులు దూరంగా పెడుతూ అందంగా చెప్పింది. అంతలోనే మానస అమ్మ గడుగ్గాయి అంటూ నవ్వేసింది రుక్మిణమ్మ. మానస, నా కూతురు ఉన్నాడు నీ కొడుకు. ఎందుకు? 3 పూటలా తినడానికి పనికొస్తాడు. ఆ నా కూతురు ఎంత తెలివిగలదో! అటు చదువులోనూ, ఇటు సంగీత జ్ఞానంలోనూ చాలా గొప్పగా ఉంది అమ్మాయి ప్రతిభ ఈ వయసులోనే అని పంతులు గారు చాలా మెచ్చుకుంటున్నారు అంటూ సంతోషపడ్డారు కృష్ణమాచార్యులు. తండ్రి ఒడిలో నుండి తల్లి ఒడిలోకి, తల్లి ఒడిలో నుండి తండ్రి ఒడిలోకి మారుతూ గారాలు చేస్తూ ఉంది మానస. మరి సంగీత గురువు ఎవరు అన్నది నవ్వుతూ రుక్మిణమ్మ. నువ్వేలే అంటూ నవ్వేశారు కృష్ణమాచార్యులు గారు. బడికి సెలవిచ్చినప్పుడు తండ్రితో కలిసి గుడికి వెళుతూ ఉండేది మానస. పట్టులంగా పరికిణీలో పసుపు రాసి ఉన్న చిట్టి పాదాలతో, చేతులకు గోరింటాకుతో చక్కగా బొట్టు కాటుకలతో అందంగా జడలేసుకొని, తలలో కనకాంబరాలు తురుముకొని ముద్దుగా ముచ్చటగా నాన్నగారు ఈ పువ్వులన్నీ దేవుడికి నేనలంకరిస్తాను అని చెబుతుంటే నీకెక్కడ అందుతుంది బంగారు తల్లి ఆ విగ్రహం అంటూ నవ్వారు కృష్ణమాచార్యులు. ఇక్కడున్నాడుగా బుజ్జి కృష్ణుడు, ఆ కృష్ణయ్యకు నేను పువ్వులు పెడతానంటూ అక్కడ ఉన్న చిన్ని కృష్ణుడు విగ్రహానికి పువ్వులు చిన్నగా అలంకరించడం మొదలుపెట్టింది తన చిట్టి చేతులతో చిన్నారి మానస. చేతకాక పువ్వులు కింద పడుతుంటే మళ్ళీ పువ్వులు జాగ్రత్తగా పెడుతుంది. ఆ పువ్వులు పడడానికి పూల సజ్జ అక్కడే పెడుతుంది. ఏమ్మా, పువ్వులు సజ్జలో పడేలాగా పెడుతున్నావే అన్నారు కృష్ణమాచార్యులు గారు కూతురి వైపు చూసి ముచ్చటగా మురిసిపోతూ. అయ్యో, మీకు తెలీదు నాన్నగారు, కింద పడ్డ పూలు దేవుడికి పెట్టకూడదు కదా అంటున్న కూతురు వైపు చూసి ఆనందంగా నవ్వేశారు కృష్ణమాచార్యులు. ఇంతలో గుడి ధర్మకర్త గారు వేణుగోపాల స్వామి గారు వచ్చారు. పంతులు గారు, మీ అమ్మాయిలో సాక్షాత్తు సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురు కొలువై ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇంత చిన్నతనంలోనే అన్ని విద్యల్లో కూడా అందరితో మెప్పులు పొందుతూ భక్తిలో కూడా ఇలా ఉండడం అనేది అరుదైన విషయం. ఈ వయసు పిల్లలందరూ ఆటపాటలతో తెలిసి తెలియని తత్వంతో ఉంటుంటే మీ అమ్మాయి పనులు చాలా గొప్పగా ఉంటున్నాయని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు అని వేణుగోపాలరావు గారు మెచ్చుకుంటుంటే సంతోషపడిపోయారు కృష్ణమాచార్యుల గారు. రండి కూర్చోండి, ఇప్పుడే పూజా కార్యక్రమాలు మొదలు పెడతాను. ఎప్పుడొచ్చారు స్వామి అంటూ అడిగారు కృష్ణమాచార్యులు. నిన్ననే వచ్చాము. చుట్టుపక్కలకు పెద్ద పెద్ద వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని గుడులు ఉన్నా మన వేణుగోపాల స్వామి గుడిలో జరిగే పూజలు మాత్రం క్రమం తప్పకుండా ఒక పద్ధతిగా జరగడానికి కారణం మాత్రం మీరే పంతులు గారు అని ఊళ్ళో అందరూ గొప్పగా చెబుతున్నారు అని అంటున్న వేణుగోపాలరావు గారి మాటలకు ఆ వేణుగోపాల స్వామి మాకు అనుమతి ఇచ్చాడు బాబు. అందుకే మాకు ఇటువంటి అవకాశం కలిగించారు. ధర్మ ప్రభువులు మీరు అంటూ సంతోషపడ్డాడు కృష్ణమాచార్యులు. ఇటు అర్చకత్వం చేస్తూ అటు ఉద్యోగం కూడా చేస్తున్నారు. కుటుంబ రక్షణ కోసం ప్రతిభ మీలోనే ఉంది. అవకాశం రావడంలో తప్పేముంది అన్నారు వేణుగోపాలరావు గారు. నేను పుట్టక ముందు వేణుగోపాల స్వామి ఆలయాన్ని కట్టించారట మా నాన్నగారు. ఆ తర్వాతే ఈ స్వామి పేరు నాకు పెట్టారు అని చెబుతున్న వేణుగోపాలరావు గారి మాటలకు సంతోషంగా నవ్వుతూ తన పని తను చేసుకుంటున్నారు కృష్ణమాచార్యులు గారు. పువ్వులన్నీ పెట్టాను. ఇంకా కోసుకొస్తాను నాన్నగారు అని చెప్పింది మానస. వద్దులే తల్లి, నువ్వు కూర్చో బుద్ధిగా, ఆ చెట్లలో ఏదో ఒకటుంటాయి, అలా వెళ్ళకూడదు అని చెప్పారు కృష్ణమాచార్యులు. మానస కృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చొని బాస్పట్లేసుకొని కళ్ళు మూసుకొని కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
కారాగమన నీ జననం గోకులంలో అల్లరి ఆటలు అంటూ ఎంతో పరవశంగా పాడుతూ ఉన్న మానస భక్తిని చూసి ఆశ్చర్యపోయారు వేణుగోపాలరావు గారు. పక్కన ఎవరున్నారు అన్న ధ్యాస లేకుండా, తండ్రి చేస్తున్న పనులు కూడా పట్టించుకోకుండా తను ఎంతో భక్తిగా కృష్ణుడిపై పాట పాడుతూ ఉన్న విధానం చూసి, ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదు పంతులు గారు. మీ భక్తికి మెచ్చి ఇటువంటి భక్తిరాలని మీకు కూతురిగా ఇచ్చాడు ఆ వేణుగోపాల స్వామి అంటూ ముచ్చటపడ్డారు ధర్మకర్త గారు. మానస మానస అంటూ కృష్ణమాచార్యులు గారు పిలుస్తూ ఉన్నారు. నాన్నగారు అంటూ కళ్ళు తెరిచింది మానస గారు. ఆమె కళ్ళల్లో ఏదో ఆనందం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు మళ్ళీ నాన్నగారు, అమ్మ కలలో స్పష్టంగా కనిపించారు. తన బాల్యం తన కళ్ళ ముందు నిలిచింది. నాన్న అంటూ అలాగే కళ్ళు మూసుకుంటే ఆయన స్వరూపం కనిపించి మనసులోని భక్తిభావంతో నమస్కరించుకుంది మానస. అమ్మ అని తలిచినప్పుడు రుక్మిణమ్మ గారి రూపం కదిలి ఆమె ఒడిలో అలా సేద తీరినట్లుగా భావించింది మానస. ఇంతలో మానస గారు అని పిలిచిన వెంకటప్పయ్య గారి మాటకు తలెత్తి చూసింది మానస. జైలర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని పిలిచాడు. మానస వెళ్ళింది. అక్కడ కూర్చున్న ఆయన రండమ్మా కూర్చోండి అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఇంతవరకు జైల్లో అలా శిక్ష అనుభవిస్తున్న ఎవరినీ కూడా ఆయన అంత గౌరవంగా మాట్లాడింది లేదు. వారెంత పెద్దవారైనా కూడా తన ముందు కూర్చోమంది లేదు. సంస్కారం అని నమస్కరించింది. కూర్చోండి అని చెప్పారు జైలర్ గారు. ఇంకాసేపటికి మనం కోర్టుకు వెళ్తున్నాం. బయట ప్రపంచంలో మనుషులు తత్వాలు ఎలా ఉంటాయో మీకు తెలీదు. మనల్ని దేవత అన్న వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి సమయాల్లో సందర్భానుసారంగా వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. మనమంటే నిజంగా తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకున్నట్లు పైపైకి మనల్ని పొగుడుతూ నటించేవాళ్ళు, వారి అవసరార్థం బ్రతికేవాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాలను మీరేం పట్టించుకోకూడదు. నేను గమనించాను. మీరు కృష్ణ భక్తులు అని అర్థమైంది నాకు. అసలు మీరు ఎంతటి గొప్పవారు అని ఆలోచన చేయకుండా, ప్రస్తుతం మీరున్న స్థానాన్ని కూడా ఎరగకుండా మీరు అదే భక్తిభావంలో ఆనందంగా ఉండడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అనిపించింది. ఎంత గొప్పవారికైనా నలుగురి మాటలు చాలా బాధను కలిగిస్తాయి. ఎవరి మాటలు నేను పట్టించుకోను అనుకున్న వారు కూడా నిందారోపణలను భరించలేకపోతారు. అందుకే మీకు చెబుతున్నాను. నలుగురు నాలుగు రకాలుగా ఏదైనా అన్నా కూడా మీ మనసులోకి చేర్చుకోకండి, బాధపడకండి అన్నారు జైలర్ గారు మానస గారి వైపు చూస్తూ. మానస గారు నవ్వుతూ ఎంతో శ్రద్ధ తీసుకొని మీ బాధ్యత కాకపోయినా కూడా నన్ను ఒక సోదరిగా భావించి మీరు చెప్పిన విషయాలను నేను ఎంతో ఆనందంగా తీసుకుంటాను. సర్వం కృష్ణమయం అనుకునే నాకు ఏది జరిగినా ఆయనకు తెలియకుండా జరగదు. ఒకవేళ అలా నిందలు ఆయనే నా మీద వెయ్యాలి అనుకున్నప్పుడు ఆనందంగా ఆ నిందలను ఆయన పల్లకిని మోసినట్లు మోస్తాను. అంతేకాని బాధపడే అవసరమే లేదు. ఆయన జన్మించిన ఈ స్థానంలోకి నేను వచ్చాను అనుకున్నానే కానీ, నిందారోపణతో ఇక్కడికి వచ్చాను అని నేను అనుకోలేదు సార్. మనం గొప్పగా సంపాదించినా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, లేక ఇలా నిందలు పడినా ఏదైనా ఆ భగవంతుని చిత్తమే. అతని లీలా వినోదమే అని నమ్ముతాను నేను. అందుకే ఎన్నో గొప్ప విషయాలను చూసిన నేను, ఈ విషయాన్ని కూడా గొప్పగా గ్రహించే అవకాశాన్ని ఆ భగవంతుడు ఎందుకిచ్చాడో మరి అది కూడా తెలుసుకుంటాను. అంతేకాని అందరి మాటలకు భయపడేది లేది, బాధపడేది లేదు. ఎంతో కృతజ్ఞతలు. మీరు మంచి మనసుతో నాకు ఈ విషయాలు చెప్పినందుకు అంటూ సంతోషంగా చూశారు మానస గారు. ఏమీ అనుకోకండమ్మా. మీ జ్ఞానం ముందు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని నేను గ్రహిస్తూనే ఉన్నాను. కానీ ఎందుకనో నలుగురి మాటలు మీపై ఏదైనా ప్రభావం చూపుతాయేమో అనిపించింది. ఎంతో మందిని నా అనుభవంలో చూశాను కానీ మీలాంటి వ్యక్తులను నేనిప్పుడే చూస్తున్నాను. మానస గారు, మీరు గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్, చాలా మంచి బ్రెయిన్ అని అందరూ అంటుంటే వినడమే గాని చూడలేదు ఎప్పుడు. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆ సమయంలో టీవీలో, పేపర్‌లో చూశాను. అటువంటి వ్యక్తిని ఇలా చూడాలంటే బాధ కలిగింది. కానీ ఆ తర్వాత మీరున్న విధానానికి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంతో ధైర్యంగా, గొప్పగా ఉండేవారు కూడా ఇక్కడికి వచ్చి చిన్న పిల్లాడిలా బోరుమని ఏడ్చిన వాళ్ళను కూడా
చూశాను నేను. నా కళ్ళతో. ఇన్నేళ్ల నా సర్వీస్‌లో మీలా ఆత్మ నిగ్రహంతో ఉన్న మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. రియల్లీ గ్రేట్ అన్నారు జైలర్ గారు. లేదు సార్. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడుంటాడు. భగవంతుడు మనలోనే ఉన్నప్పుడు వేరొక విషయాల గురించి మనకు తాపత్రయం ఎందుకు? బాధెందుకు? ఆలోచన ఎందుకు? ఆయన ఏం చేయాలో అదే చేస్తారు. ఆ స్వామి లీల వినోదం మామూలు విషయం కాదుగా అంటున్న మానస గారి వైపు చూసి, ఈ విషయాన్ని ఇంత గొప్పగా నమ్మే అంత శక్తి నాకింకా రాలేదమ్మా అని మనసులో అనుకుని నవ్వుకున్నారు జైలర్ గారు. ఇంతలో ఎంతో హ్యాండ్సమ్‌గా ఉన్న ఒక యువకుడు పర్మిషన్ తీసుకొని లోపలికొచ్చారు. అడ్వకేట్ సూర్య అంటూ పరిచయం చేసుకొని, "నమస్తే సార్" అంటూ జైలర్ గారికి నమస్కరించారు. "నమస్తే. రండి" అంటూ జైలర్ గారు మానస గారు అంటూ చూస్తున్నాం ఉన్న సూర్య వైపు చూసి, "అవును మానస గారే మాట్లాడండి" అన్నారు జైలర్ గారు. సూర్య వైపు జైలర్ గారు ఆనందంగా చూస్తున్నారు. ఎంతో తెలివిగలవాడు. చిన్నతనంలోనే చాకచక్యంగా ఎంతో క్లిష్టమైన కేసులను టేకప్ చేసి విజయ మార్గంలో విజయకేతనం ఎగరేసిన వారు ఈ మధ్య కాలంలో గొప్పగా పేరు సంపాదించుకున్నారు. యువకుడు ఎంతో సమర్థుడు. ఎన్నో మెలికలు ఉన్న కేసులను కూడా ఇట్టే సాల్వ్ చేయగలిగిన వాడు అని పేరు పొందారు. ఢిల్లీ మహానగరంలో ఆయన ఈ కేసు టేకప్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు అని తెలిసి ముందుగానే మానస గారితో మాట్లాడాలని పిలిపించారు జైలర్ గారు. యంగ్ డైనమిక్ రెబెల్ అడ్వకేట్ అని పేరు తెచ్చుకున్న సూర్యాని పరిచయం చేశారు మానస గారికి. మానస గారు, సూర్య గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటున్న జైలర్ గారి వైపు చూసి చిరునవ్వు నవ్వింది మానస. మీ కేస్ టేకప్ చేస్తున్నాను మేడం అంటున్నప్పుడు సూర్య వైపు చూస్తున్న మానస వైపు చూసి మరేమీ ఇబ్బంది లేదు. న్యాయాన్ని గెలిపించడం కోసమే కదూ సాక్షి గారు పోరాడుతున్నారు. ఒక్కోసారి న్యాయం ముసుగు వేసుకొని కనబడకుండా ఉంటుంది. ఆ ముసుగు తీయడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తాను మేడం. అంతే అని ఎంతో అందంగా నవ్వుతున్న సూర్య వైపు చూసి తన బిడ్డలు గుర్తుకు వచ్చి ఆనందపడ్డారు మానస గారు. ఐశ్వర్య నిలయంలో సాక్షి తనకు కావలసిన ఫైల్ సిద్ధం చేసుకుంది. ఇంతలో ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసింది సాక్షి. హలో అంటూ మాట్లాడుతూ ఉంది సాక్షి. అటువైపు మౌనంగా ఉంది. వివేకం గొప్పది. వినయం అంతకన్నా గొప్పది. ఆలోచన ఉండాలి కానీ అనుభవం లేకపోతే ఇబ్బంది అంటూ మాట్లాడుతున్న అవతల వ్యక్తి ఎంతో గంభీరమైన మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది సాక్షి. ఎవరు మీరు? ఎవరు కావాలి? అన్నది సాక్షి. చెట్టు వేళ్ళు ఎంతో బలంగా ఉండి ఎప్పటికప్పుడు రక్షణగా తన ఫలాలను, తన అణువులను కాపాడుకుంటూ ఎంతో ఎదిగిన వృక్షము కూడా కొత్తగా వచ్చిన చిగుళ్లకు చీడ పడితే అంత చెట్టుకు కూడా ఇబ్బంది తప్పదు అంటున్న అవతలి వారి మాటలకు చూడండి మీరు ఎవరు మీరు? అనవసరంగా ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారో అదైనా అర్థమవుతుందా? అన్నది సాక్షి. పాలిచ్చి పెంచిన తల్లిని రొమ్ముగుద్దిన విషయాలు ఎన్నో విన్నాము కానీ, ఆ శరీర ధర్మాలు తెలిసిన ప్రతి విషయాన్ని అవగాహన చేసుకునే ఆడపిల్ల అంత త్వరగా పాలిచ్చి పెంచిన తల్లిని మోసగించలేదు అని నేను నమ్మేవాడిని అని చెప్పి ఒక్క క్షణం ఆగిపోయారు అవతలివారు. నాకు అర్జెంటుగా పని ఉంది. మీరెవరికి చేశారో చెప్పట్లేదు. సారీ అంటూ ఫోన్ పెట్టేసింది సాక్షి. ఏమిటో ఆ మాటలు వింటే మనసుకు ఏదోలా ఉంది అనుకొని ఒక్క క్షణం అలా కూర్చుంది అక్కడ. తల్లి తను దిగిన ఫోటో చూసిన సాక్షికి తెలియని దుఃఖం ముంచుకొచ్చి తన 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక బిడ్డగా ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు భగవంతుడా! ఇది ఎంత నరకమో! ఆ నరకాన్ని అనుభవించడం ఎంత దారుణంగా ఉంటుందో అది నాకే తెలుసు. ఎవరో ఎందుకు చెబుతున్నారో తెలీదు కానీ ఆ మాటలు ప్రతీదీ కూడా నా గుండెల్లో ఏమో సూదులు గుచ్చుతున్నంత బాధగా అనిపించింది. ఒక్కసారిగా కర్తవ్యం గుర్తుకు వచ్చింది. కళ్ళు తుడుచుకొని పైకి లేచింది సాక్షి. ముఖం చల్లటి నీటితో కడుక్కుంది. గౌరీ టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ప్రతి వారి ముఖంలో తనను కనబడకుండా అసహ్యించుకున్న భావాలు కనిపిస్తున్నాయి. కనిపించే భావాల కన్నా కనిపించకుండా అసహ్యించుకునే భావాలు మరింత భయంకరంగా ఉంటాయి అన్న విషయం సాక్షికి అర్థమవుతూనే ఉంది. కానీ ఆమె ఎవరి ముఖం చూడడం లేదు. తడవకు ఒకసారి తన ముఖం చూసుకొని ఆనందపడిపోయే సుబ్బులు కూడా అసలు తన దగ్గరికి రాకుండా ఒక పక్కనే ఉండిపోతుంది. ఆమెను కూడా చూడాలని తనకు అనిపించలేదు. తన దృష్టిలో అమ్మ చెప్పిన మాట కర్తవ్యమే దైవ సమానం. ఆ కర్తవ్య సాధనలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వెనక్కు తగ్గకూడదు. ఆ
సాధనలో తన వాళ్ళు తనకు ఎదురైనా ఆ కర్తవ్యం మంచిదే అని తెలిసినప్పుడు తన వాళ్ళనైనా ఎదిరించి కర్తవ్య సాధన కోసం పోరాడాల్సిందే అని చెప్పిన తల్లి మాటలు అలా చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఒక రకంగా మౌనంగా ఉండిపోయింది. మనసును నిగ్రహంగా చేసుకుంది. విచిత్రం ఏమిటంటే తన తల్లి మీదే కేస్ పెట్టాల్సొచ్చినప్పుడు ఎంతో భయపడిపోయింది. బాధపడిపోయింది. కానీ తన తల్లి మాటలే తనకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తున్న సంగతి ఎంతమందికి తెలుస్తుంది? తల్లిని ఖైదు చేసిన దుర్మార్గురాలు అని లోకం కోడై కూస్తుంది. తన స్నేహితురాలు ప్రగతి కూడా మాట్లాడడం లేదు. సరిగ్గా అలాగే భారతి ఆంటీ నిన్న ఫోన్ చేసి మరొకసారి సరిగ్గా ఆలోచించుకో సాక్షి అని చెప్పినప్పుడు మౌనంగా ఉండిపోయింది సాక్షి. తర్వాతేం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.